హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పారస్ ఫ్యాషన్. ఈరోజు అయితే మనము మార్నింగ్ పైకి వచ్చేసాము. పైన ఇది బిర్యానీ చెట్టు అండి, కనకాంబరం చెట్లు, ఇవి నేరేడు పండ్ల చెట్లు, అలాగే ఇవి గోవర్ధనం పువ్వులు అంటారు కదండి, అవి అన్నీ నందివర్ధనం అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. సో ఈరోజు అయితే మనము బజ్జీలు వేసుకుందామని చెప్పి పైన పాలకూరను కోసుకొని వద్దామని చెప్పి వచ్చానమాట నేను. సో బొరుగుల ఉగ్గాని అంటారు కదండి, రాయలసీమ స్పెషల్. సో ఈరోజైతే మనము బొరుగుల ఉగ్గాని తయారు చేసుకోబోతున్నాము. దానికి కావాల్సినవి ఇలా నేను పాట్స్లలో పాలకూర వేశాను కదండి. సో వాటిని ఇలా కట్ చేసుకొని పెద్ద పెద్ద లీవ్స్ కిందికి తీసుకెళ్తాను. నీట్గా వాష్ చేసి వీటితో బజ్జీలు వేసుకుందామండి, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదా. సో హెల్దీ మంచిది. సో అందుకోసం తీసుకొని వచ్చేసాను. మార్నింగ్ అయితే పెద్ద అమ్మాయికి ఇలా బ్రెడ్ శాండ్విచ్ తయారు చేస్తున్నా, బ్రౌన్ బ్రెడ్ అనమాట ఇది. సో జస్ట్ కొన్ని కూరగాయలు వేసేసి చీజ్ వేసేసి టోస్ట్ చేసి బాక్స్లో మనం రెడీ చేసి ఇచ్చేసామంటే ఫ్రీ టైంలో మార్నింగ్ టైం తింటారు వాళ్ళు. సో అలా అనమాట, ఒక్కొక్క రోజు ఇలా చేస్తూ ఉంటా. సో ఇలాంటి ఒకటి పేపర్లో ఇలా పెట్టేసామంటే ర్యాప్ చేసి ఇందులో ఉన్నటువంటిది వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకొని బాక్స్లో పెట్టినా బాగుంటుంది అనమాట. పేపర్ను బటర్ పేపర్ ఇలా చేసేసి బాక్స్లో ఇలా ర్యాప్ చేసేసుకొని స్నాక్స్ బాక్స్లో మనము పెట్టేసామంటే వాళ్ళు తినే టైంకంతా వాటర్ అనేది రాకుండా ఫ్రెష్గా అలానే ఉంటుందన్నమాట. సో ఇలా ర్యాప్ చేసేసి ఎన్ని కావాలంటే అలా ఇలాంటి బాక్స్లో పెట్టేసి ఇచ్చామంటే తింటారనమాట మార్నింగ్ టైము. సో ఇలా బ్రౌన్ బ్రెడ్తో శాండ్విచ్ చేసి ఇచ్చేసామన్నమాట. ఇంకా మన టిఫిన్ పాలకూరతో ఆలుతో బజ్జీ చేసేసుకొని బొరుగులు అయితే చేసుకుందామండి. ఇలా బజ్జీల శనగపిండి మిశ్రమంలోకి ఉప్పు, కారము, అజ్వైన్ అంటాం కదా, వామును కొద్దిగా నలిపేసి వాటర్ వేసేసుకొని కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. మన వేలిని ఇలా పెట్టినప్పుడు వేలికి బాగా అంటుకుంటే అప్పుడు బజ్జీకి పిండి మిశ్రమం బాగా అంటుకుంటుంది అనమాట. అప్పుడు మనకు బజ్జీలు కూడా బాగా వస్తాయి. సో లూజ్గా కలిపామంటే అంటుకోదు. సో మనకు ఎప్పుడైనా బజ్జీ మిశ్రమం కొంచెం థిక్గా మనం వేలు పెట్టినప్పుడు వేలు అనేది నీట్గా ఇలా ఉండాలన్నమాట. ఇలా మిశ్రమాన్ని కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ ఆలూను కూడా పతలాగా స్లైసెస్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్నాము. ముందుగా అయితే మనము బొరుగులను నానబెట్టి పెట్టుకున్నాం కదా, దానికి తాలింపు కోసం ఇలా కడాయిలో నేను 4 పళ్ళు తీసుకున్నాను అనమాట. సో ఒక 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసాము. అందులో జీలకర్ర, ఆవాలు ప్లస్ పచ్చెనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు ఇలా వేసేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ను కూడా షాలో ఫ్రై అయితే సరిపోతుందండి, ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం కచ్చకచ్చగా ఉంటేనే బొరుగుల తాలింపులో బాగుంటుందన్నమాట. సో వీటన్నింటినీ ఇలా మీడియంగా తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపును యాడ్ చేసుకోండి. పసుపును ఎంత వీలైతే అంత ఆర్గానిక్ది వాడడానికే ట్రై చేయండి, ఎందుకంటే కలర్ కోసం సింథటిక్ కలర్స్ యూజ్ చేస్తున్నారు అందులో, అది చాలా డేంజరస్ అన్నమాట. ఇక్కడ ఇలా బొరుగులను నానబెట్టి వాటర్ని అంతా తీసేసి రెడీగా పెట్టుకున్నాం కదా, అందులోకి తగినంత సాల్టు, అలాగే పప్పులు, వెల్లుల్లి మిక్సీ పట్టి పెట్టుకున్నాం అనమాట. జీలకర్ర వేసి ఆ మిశ్రమాన్ని కూడా కొబ్బరి వీటన్నింటినీ వేసుకొని ఇలా బొరుగులకు బాగా మిక్సింగ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇందులోకి ఒక టమాటాను స్లైసెస్ లాగా కట్ చేసి పొడుగ్గా వీటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. కొంచెం మెత్తబడే వరకు టమాటా కుక్ చేసుకోవాలన్నమాట. అలా కొంచెం మెత్తబడితే సరిపోతుందండి. ఇలా వీటన్నింటినీ ఒక్కసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అన్నీ దగ్గర పడిపోయిన తర్వాత వీటన్నింటిలోకి కొంచెం మనము కారం ఎక్కువగా తింటాం కదండి, సో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ను కూడా యాడ్ చేశాను అనమాట. వీటిని ఒక్కసారి అలా కలయబెట్టుకొని మనం అన్నీ మిక్సింగ్ చేసి పెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదండి, వాటిని
కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్సింగ్ అయ్యేటట్లు కలుపుకోవాలన్నమాట ఈ మిశ్రమాన్ని అంతా. వీటన్నిటిని ఇలా అన్నీ చక్కగా వేసుకొని మనం ఆల్రెడీ సాల్ట్, పప్పుల పొడి కలిపి పెట్టాం కదా. సో డైరెక్ట్ ఒక్కసారి ఇలా మిక్సింగ్ చేసుకున్నామంటే మన బొరుగుల తాలింపు అనేది తయారైపోతుంది. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అనమాట. చూడండి కలర్ చూస్తుంటేనే ఎలా ఉంది, పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఎక్కడైనా జర్నీకి వెళ్ళేటప్పుడు కూడా చేసుకొని ఈజీగా తీసుకెళ్ళిపోతే కడుపు నిండా తినొచ్చు అనమాట. సో ఇక్కడైతే మనం పాలకూర తీసుకొచ్చాం కదా, మన పార్ట్స్లో ఉన్నటువంటి కట్ చేసుకొని ఇలా దీంట్లో ముంచేసి శనగపిండిలో ఒక్కొక్క బజ్జీగా ఇలా వేసేసుకోవడమే. పాలకూరవి అలాగే ఆలుతో అన్నీ రెడీగా ప్రిపేర్ చేసుకొని ఇలా ఉగ్గానీలో తింటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు మిర్చి బజ్జీనే కాకుండా ఇలా డిఫరెంట్గా పాలకూరతో, ఆలుతో, వంకాయతో, సొరకాయతో చాలా బాగుంటాయండి. బెండితో చేసుకోవచ్చు అనమాట. సో మేము ఈరోజైతే పాలకూరతో ప్లస్ ఆలుతో చేశాను. ఇలా ఒకరికి పాలకూరతో వేసాను అనమాట, ఒకరికేమో ఆలు ఇష్టం కాబట్టి ఆలుతో వేసేస్తున్నా. ఆలును పత్తలాగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని సేమ్ అలానే బజ్జీ లాగానే వేసేసుకొని మంచి రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట క్రిస్పీగా. చూడండి ఎంత బాగా పొంగాయో, చాలా బాగున్నాయి కదా. సో మీకు ఈ విధంగా నచ్చినట్టయితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్.